ఏ శుభకార్యానికైనా శుభారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వర్మ. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలోని వెదురుపాక గ్రామంలో ఉన్నాం. ఈ వెదురుపాక గ్రామం రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఈ వెదురుపాక గ్రామంలోనే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సన్నాప్ సత్యమూర్తి గారి ఇల్లు ఉంటుంది. ప్రస్తుతం మనం ఆ ఇంటి ముందే ఉన్నాం. లోపలికి వెళ్ళే ఇల్లు ఎలా ఉన్నది అందరూ ఒకసారి హోమ్ టూర్ చేసే ప్రయత్నం చేద్దాం. సత్యమూర్తి గారి తండ్రి పేరు డాక్టర్ సూర్యనారాయణమూర్తి, అలాగే ఆయన మదర్ పేరు ఉదయ భాస్కరమ్మ. ఆ రెండు పేర్లు కలిసి వచ్చేలాగే ఈ ఇంటికి ఆయన సూర్యోదయం అన్న పేరు పెట్టారు. మనం చూడొచ్చు ఆ సూర్యోదయం అన్న పేరు ఇక్కడ కనపడుతుంది. మూడు అంతస్తులుగా నిర్మించిన దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ ఇల్లు చూస్తుంటే మనకు ఒక కళా నిలయంలాగా కనిపిస్తూ ఉంది. సత్యమూర్తి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, పాటల రచయితగా, డైరెక్టర్గా, మాటల రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్గా ఆయన అందించిన విజయాలు మామూలు కాదు. ఆయన కడుపుని పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో దేవిశ్రీ ప్రసాద్ కావచ్చు, ఆ పద్మిని ప్రియదర్శిని కావచ్చు, సాగర్ కావచ్చు. సాగర్ అయితే ఒక సింగర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పడానికే మాటలు చాలా. రాక్ స్టార్గా ఆయన ఎప్పటికీ ఒక ఊపు ఊపుతూనే ఉన్నాడు. మనతో పాటు సత్యమూర్తి గారు అన్నగారు హరినారాయణ గారు అబ్బాయి భాస్కర్ ఉన్నాడు. ప్రతి సంవత్సరం 3 సార్లు వచ్చేవారు దేవీ నవరాత్రులకి, మరియు సంక్రాంతికి వచ్చేవారు. మధ్యలో ఫంక్షన్లు ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మొత్తం ఫ్యామిలీ అంతా అటెండ్ అయ్యేది. చాలా ఉత్సాహంగా ఉండేది. సంబరమే వాళ్ళు వచ్చారంటే. ఎందుకంటే మా బంధువులు అందరూ ఒక చోట పోగడి ఇంత పెద్ద ఇంట్లో హాయిగా ఆ సెలబ్రేషన్ ఎవరిదైనా బర్త్డే అయినా ఏదైనా చాలా రంగరంగ వైభవంగా వాళ్ళే చేసేవారు. చాలా కోలాహలంగా ఉండేది. ఇప్పుడు కూడా ఈ కరోనా వచ్చిన తర్వాత కొంచెం ఈ 2 ఏళ్ళ నుంచి సరిగా రావడం లేదు. ప్రస్తుతం నేను దేవిశ్రీ ప్రసాద్ గారి ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఉన్నాను. మనం చూడొచ్చు ఇక్కడ ఎదురుగుండా దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి గారి ఫోటో కనపడుతుంది. అదే పక్కనే దేవిశ్రీ ప్రసాద్ ఫోటో కూడా మనం చూడొచ్చు. రెండు కూడా ఇద్దరికి దగ్గర పోలికలు, తండ్రి కొడుకులు అనడానికి దగ్గర పోలికలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే ఇంకా ఈ వెదురుపాకలో 1953లో ఈ గుత్తి సత్యమూర్తి గారు పుట్టారు. మొత్తం 3 అన్నదమ్ములు, 3 అక్కచెల్లెళ్ళు వాళ్ళు. కాలేజీ దాకా రామచంద్రపురంలో డిగ్రీ పూర్తి చేసిన ఈ సత్యమూర్తి గారు మచిలీపట్నంలో బీఈడీ చేసి టీచర్గా ఇదే వెదురుపాకలో
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అయితే ఆయన చిన్నప్పటి నుంచి రచనలు అంటే మక్కువ ఎక్కువ. 5 వరకు నవలలు అలాగే కథా సంపుటాలు వివరించిన ఆయన సినిమా ఆ ఫీల్డ్లో లిరిక్ రైటర్గా ఆ సినిమా ఫీల్డ్లో ప్రయత్నించాలని మద్రాసు వెళ్ళిన ఆయన అనుకోకుండా దేవత సినిమాతో 1982లో వచ్చిన ఈ దేవత సినిమా సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారు అలాగే కె రాఘవేంద్రరావు డైరెక్షన్లో పెద్ద కాంబినేషన్ శోభన్ బాబు, జయప్రద, ఆ శ్రీదేవి కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతోనే అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1982 నుంచి 2006 వరకు, అంటే 1982లో వచ్చిన దేవత నుంచి 2006లో వచ్చిన మధుమాసం వరకు 108 సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే, మాటలో కూడా సత్యమూర్తి అందించారు. అలాగే మరోవైపు 400 సినిమాల వరకు కూడా ఆయన డైలాగ్ రైటర్గా పనిచేశారు. ఆయన పనిచేసిన ప్రతి సినిమా కూడా విజయవంతం అవడంతోనే సత్యమూర్తి రైటర్గా ఉంటే ఆ సినిమా సక్సెస్ అన్న ఆ ముద్ర పడింది. మనం చూసుకుంటే కనుక సత్యమూర్తి గారికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, అలాగే సింగర్ సాగర్తో పాటు పద్మిని ప్రియదర్శిని అనే ఒక కుమార్తె కూడా ఉన్నారు. సత్యమూర్తి గారు ప్రధానంగా మద్రాసులో స్థిరపడిపోయినప్పటికీ కూడా ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అని తెలిసి ఆయన ఈ వెదురుపాకలో, ఈ మారుమూల గ్రామంలో ఒక ఇల్లుని నిర్మించుకున్నారు. అదే ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నాం. అలాగే ఆయన కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా జీవితం ప్రారంభించి ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతూ ఉన్నారు. ఇన్నేళ్ల పాటు ఆ సినిమా ఇండస్ట్రీలో ఇంత సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ మరొకరు లేరని అందరూ చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు సత్యమూర్తికి మనం ఇక్కడ చూడొచ్చు సత్యమూర్తి గారి సక్సెస్కి నిదర్శనంగా ఇక్కడ చాలా సినిమాల షీల్డ్స్ కనబడతా ఉన్నాయి. మనం చూడొచ్చు ఆ శివర్ని, బావా మరదళ్ళు, మనం చూడొచ్చు బావా మరదళ్ళు, మహారాజు, పెళ్ళి, స్టువర్ట్పురం దొంగలు, మాతృదేవోభవ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సత్యమూర్తి ఈ సినిమాకి పాటలు కూడా రాశారు. అందులో ఉన్న పాటలు కూడా ఇప్పటికీ వింటుంటే మనసు పిండేస్తున్నట్టుగా ఉంటాయి. చాలా సెంటిమెంట్ ఆ సినిమాది. మొత్తం సినిమా ఇండస్ట్రీలో అందరూ అగ్ర హీరోలకి కూడా మన సత్యమూర్తి గారు పనిచేశారు. చిరంజీవితో ఆయన కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్. అలాగే కృష్ణ, శోభన్ బాబు, వెంకటేష్, మరోపక్క వెంకటేష్ శత్రువు ఎంతటి ఘన విజయం సాధించిందో అప్పుడు మన అందరికీ తెలుసు. మోహన్ బాబు గారితో చూసుకుంటే కనుక పెదరాయుడి సినిమా అది తమిళ మాతృక అయినప్పటికీ కూడా తెలుగుకి అడాప్ట్ చేయడంలో సత్యమూర్తి అందివేసిన చేయి మనకు కనపడతాయి. మరోవైపు చూసుకుంటే కనుక సత్యమూర్తి గారు మంచి ఫోటోగ్రాఫరు. ఆయన చిన్నప్పటి నుంచి ఫోటోలు తీయడంలో చాలా నిష్ణాతుడు. ఆయన తీసిన చాలా ఫోటోలు ఇప్పటికీ కూడా ఈ వెదురుపాక గ్రామంలో ఘనంగా చెప్తూ ఉంటారు. మనం చూడొచ్చు ఇక్కడ సత్యమూర్తి గారు పనిచేసిన సినిమాలకి సంబంధించిన వర్కింగ్ స్కిల్స్ మనకు కనపడతా ఉన్నాయి. గారు సత్యమూర్తి ఫౌండేషన్ మీద ఏ కార్యక్రమాలు చేస్తుంటారు? ఇక్కడ ముఖ్యంగా విద్యకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు మా పినతండ్రి గారు అయిన సత్యమూర్తి గారు. ఆయన టీచర్గా జీవితాన్ని ప్రారంభించారు, గవర్నమెంట్ టీచర్గానే. అలాగా ఉన్నత విద్యను చదివించడం, ఆడవాళ్ళు స్త్రీ విద్యను ఎక్కువ ప్రోత్సహించడంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మొదటి స్థానాల్లో వచ్చినటువంటి వ్యక్తులకి స్కూల్లోని ఇంచుమించు ఒక 20 మండలాలు స్కూల్లో అన్ని హై స్కూల్స్లు అన్నింటిలోని వాళ్ళు క్యాష్ ప్రైజ్ కింద అవార్డ్స్ ఇస్తున్నారు ఆయన పేరు మీద. అలాగే 2 డిజిటల్ లైబ్రరీలు కూడా పెట్టారు ఆయన పేరు మీదే. అలా ఇతోదికమైన కార్యక్రమాలు చేయడం, పేద విద్యార్థుల నుండి పై చదువులకు ఉండే అవకాశం, డబ్బులు లేకపోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు. అంటే పైకి చెప్పం, ఎన్నో జరిగిపోతూనే ఉంటుంటాయి నిరంతరం. ఇవన్నీ కూడా
మా తమ్ముడు దేవిశ్రీ ప్రసాద్ చాలా ఇంట్రెస్ట్గా ఇది పరిస్థితి, విద్యార్థి పరిస్థితి ఇదంటే ప్రోత్సహిస్తూ ఆ క్యాష్ ఇవ్వడం, ఆ ఫీజులు కట్టడం, పాకెట్ మనీ కింద ఎంతో కొంత ఇవ్వడం, ఇలాంటివన్నీ చాలా చేస్తుంటారు. అది వాళ్ళ తండ్రి ఆశయాన్ని, ఆ చదువు అనేదాన్ని వాళ్ళ తండ్రి ఆశయాన్ని ఆ ఫ్యామిలీ అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తున్నారు. అలాగే దాని తరపున ఆ సహాయ కార్యక్రమాలు చేయడానికి సత్యమూర్తి ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారానే ఎన్నో తెలిసిన చాలా చేశారు, తెలియకుండా అంతకు మించి చేస్తూనే ఉన్నారు. ఈ రోజుకి అలా కొనసాగుతూనే ఉంది. ఇది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, సన్ ఆఫ్ స్టార్ రైటర్ సత్యమూర్తి హోమ్ టూర్. మరో ఆసక్తికర అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుమన్ టీవీ.